ఎవ్వడు సుజ్ఞానమెరిగి నిన్ను భజించి భక్తి నిలిపిన వాడే భాగవతుడు. అతడి సత్కులవంతుడతి పవిత్రుండును, మోక్షాధికారుండు, ముఖ్యజనుడు. అటువంటి పుణ్యాత్ములవనిలో మెదలంగ దూషణల్ సేతురు దుష్టనరులు. సుజనుల జూచి నీచుడు నిందజేసిన అల్పుడై శీఘ్రమే యతడు జడును. గజము నడువంగ శ్వానముల్ కండ్ల జూచి ధ్వనులు సేయంగనే దాని వాసి చెడునే. చక్రధర ధర్మపురిధామ సార్వభౌమ నరహరి భక్తజనకల్ప నాగతల్ప. ఆ భావం: ఓ నరహరి, సరి అయిన జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకొని భక్తితో నిన్ను భజించినవాడు భగవద్భక్తుడు. అతడే మంచి కులవంతుడు, అతడే పవిత్రుడు, అతడే మోక్షమునకు అధికారి, అతడు ఒక గొప్ప వ్యక్తి. అలాంటి పుణ్యాత్ములను లోకములో కొందరు దుర్మార్గులు దూషిస్తుంటారు. గొప్పవారిని చూసి నీచుడు నింద చేసినట్లయితే శీఘ్రంగా ఆ నీచుడే అధోగతి పాలవుతాడు. ఏనుగులు వెళుతుంటే కుక్కలు మురిగినట్లు ఇలాంటి బుద్ధిహీనులు వారిపై తమ ఇష్టమైన ఆరోపణలు చేస్తారు అంటూ లోకానికి హితోపదేశం చేస్తాడు శేషప్ప.